వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం కిచెన్లో స్వీట్ ప్రిపేర్ చేయాలి అంటే రవ్వ కేసరి చిటికీలో చేసేసుకోవచ్చు. మరి అటువంటి రవ్వ కేసరి పర్ఫెక్ట్ కొలతలతో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇక నా వీడియో చూస్తున్న వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. రవ్వ కేసరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. 1 కప్పు రవ్వ, 1 కప్పు షుగర్, జీడిపప్పు, కిస్మిస్, తగినంత నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ ఆప్షనల్ అన్నమాట. ఇక స్టవ్ మీద ఒక మందపాటి బాండీ అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ కడాయి అయితే తీసుకున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయిలో మనకి సరిపడినంత ఘీ యాడ్ చేసుకుందాం. ఘీ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న క్యాషూ నట్స్ అండ్ కిస్మిస్ కూడా వేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దాం. తర్వాత అందులోనే మనం బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకుందాం. దీన్ని సూజీ రవ్వ కూడా అంటారు కొంతమంది. ఇక ఈ బొంబాయి రవ్వని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని చక్కగా దోరగా వేగేంత వరకు అయితే మాడకుండా వేయించుకుందామండి. మనం రవ్వ కేసరి ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ అయితే ఎప్పుడు లోలో మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రవ్వ అనేది మాడిపోతుంది అనమాట. అందుకనే రవ్వ కమ్మగా రావాలి అంటే మనం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా దోరగా అయితే వేయించుకుందాం. ఇక మన రవ్వ అయితే చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే చేంజ్ అయింది కదా. ఇప్పుడు 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇందులోనే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ రవ్వ కేసరికి మనకి మంచి టేస్ట్ వచ్చేది ఈ రవ్వ ఫ్రై చేసుకోవడంలోనేనండి. రవ్వ చక్కగా దోరగా ఫ్రై చేసుకుంటే రవ్వ కేసరి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు రవ్వ అయితే బాగా పీల్చుకునేంత వరకు నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి. మనం ఆపేసామనుకోండి రవ్వ ఉండలు కడుతుంది. అలా కాకుండా మనం వాటర్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోతుంది అన్నప్పుడు 1 కప్ రవ్వకి 1 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. చాలామంది స్వీట్ చాలా తక్కువగా తింటారు కదా, వాళ్ళకి ఈ 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు అయితే కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఇలైచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. ఫుడ్ కలర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇక ఈ రవ్వ కేసరి కమ్మదనాన్ని పెంచి ఘీ కూడా యాడ్ చేసుకుందాం. ఇక చక్కటి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రవ్వ కేసరి రెడీ. ఇక ఈ కమ్మని రవ్వ కేసరి మీ ఇంట్లో మీరు కూడా నేను చూపించిన పద్ధతిలో ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇక టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.